కూడి వచ్చేటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభం తెలియజేసుకుంటున్నాం. పిల్లలు ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి మన యొక్క ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటిది మరియు నిలవబెట్టేటువంటి చక్కటి సందేశాన్ని మనం నేర్చుకున్నాం. ఇలా దేవుడు నరులను నరకాగ్నికి పంపడం అనేది న్యాయమా? దేవుడు నరులను నరకాగ్నికి పంపడం న్యాయమా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజం గురించి మనం ఆలోచిస్తే దేవుని గురించి అర్థం చేసుకుంది అనుకుంటే పొరపాటు. దేవుని గురించి అపార్థం చేసుకుంది. అర్థం చేసుకుంది అయితే కొంతవరకు అర్థం చేసుకుంది. ఏ విధంగా అర్థం చేసుకుంది అని ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిద్దాం. కష్టాలలో కాపాడేవాడు అని ఆయన కరుణామయుడని ఆలోచించింది. ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడని ఆలోచించింది ఈ సమాజం. ఏవైనా కోర్టు సమస్యలు ఉన్నప్పుడు, మనుషుల మధ్య ఏదైనా తగాదాలు ఉన్నప్పుడు నా వైపే న్యాయం ఉంది, దేవుడు న్యాయవంతుడు, ఆయన నాకు న్యాయం తీరుస్తాడని, ఆయన న్యాయవంతుడని ఆలోచించింది సమాజం. రోగాలు వచ్చినప్పుడు డాక్టర్లు బాగు చేయకపోయినా కానీ ఇదిగో డాక్టర్లకే డాక్టర్, వైద్యులకే వైద్యుడు, పరమ వైద్యుడైనటువంటి దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముకుంటే నాకు స్వస్థత వస్తుంది అని ఆయనను ఒక డాక్టర్గా ఆలోచించింది సమాజం. అందుకే సమాజంలో మనుషులందరూ ఇదిగో పలానా చోటికి వెళ్ళిపోతే మీ రోగాలు బాగుతాయనే సరికి ఆ సమాచారం వినగానే ఎంత దూరం ఉన్నా కానీ వెళ్ళిపోతారు తమ రోగాలను బాగు చేసుకోవడానికి. ప్రేమామయుడు, కరుణామయుడు, ఆయన స్వస్థపరిచే యెహోవా ఇలా తమ అవసరాల కోసం ఈ 60-70 ఏళ్ళ జీవితంలో మనిషికి తనకు అవసరం వచ్చేవి, తనకు ఉపయోగపడేవి, వీటన్నింటినీ దేవుడు తీర్చేవాడు, క్షేమకరంగా ఆయన ఉంచేవాడు. సో ఇందుకోసమే ఆయన నమ్మాలని ఈరోజు ప్రపంచం ఆయన కోసం వెళ్తూ ఉంది. కానీ విచిత్రమైన సంగతి, దేవుని గురించిన మరొక కోణం అనేది ఈరోజు ప్రపంచానికి తీయడం లేదు. ప్రేమామయుడే కాదు, ఆయనకు కోపం వస్తే దహించు అగ్ని, అది మాత్రం మర్చిపోయింది సమాజం. ఇంకా ఏం చెప్పుకుంటారంటే సువార్తకు చెప్పడానికి వెళ్ళిన తర్వాత ఇదిగో బైబిల్ ఇదిగో చెప్పిన తర్వాత ఎందరో దైవ సేవకుడు, ఇదిగో యేసు ప్రభు ఆయన రక్షకుడు, ఆయన నమ్ముకుంటే మీకు పరలోకం వస్తుంది, నమ్ముకోకపోతే ఇదిగో నాశనం, నిత్య నాశనం ఉంది, ఇదిగో ఆయన స్వీకరించడని ఇలా ఈ సమాజానికి చెబితే సమాజంలో ఉన్నవారు ఈ మాటలు విన్న తర్వాత అవహేళనగా ఏం మాట్లాడతారంటే ఇదిగో చూడండి వీళ్ళు చెప్పేది ఇలాగే, వీళ్ళ దేవుని నమ్ముకుంటే కాపాడతాడట, నమ్ముకోకపోతే చంపేస్తాడట, నరకానికి పంపిస్తాడా, మీ దేవుడు నరకానికి పంపిస్తాడా అని ఇలా దేవుని యొక్క కీర్తి ప్రతిష్టత తగ్గించే విధంగా అవహేళనగా మాట్లాడతారు. ఒకసారి ఆలోచించాలి సమాజం. దేవుడు నరులను స్వర్గానికి పంపిస్తాడు, నరకానికి పంపిస్తాడు. అయితే ఈ పంపించడంలో ఇదిగో దేవుడు అన్యాయస్తుడు అని అనేటువంటి ఈ సమాజానికి
ఈ పాఠం మేల్కొల్పు. దేవుడు నరులను నరకాగ్నికి పంపడం, నిత్య నాశనానికి పంపించడం అనేది ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడే. ఇది తెలియాలంటే దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు తన యొక్క మాటల గురించి మనుషులు అపార్థం చేసుకున్నారు కాబట్టి ముందుగానే ఒక మాట చెప్పాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, నా తలంపులు నీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు. ఇదిగో నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. నా త్రోవ వేరు, మీ త్రోవ వేరని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, పండితులైన వారు మనిషి గురించి ఆలోచించి ఏమన్నారంటే, మనిషికి ఉండేటువంటి జ్ఞానం, ఒక్కొక్క మనిషికి ఉండేటువంటి జ్ఞానం అనేది అది మనిషికి వేరువేరుగా ఉంటుందని ఈరోజు మనుషులు కనుక్కొని చెప్పారు. అనేక మంది మనుషుల మీద అధ్యయనం చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. ఒక్కొక్క మనిషికి ఉన్నటువంటి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక పనిలో ఉన్నటువంటి నైపుణ్యం అనేది అది వేరువేరుగా ఉంటాయని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పెద్దలైన వారు, పండితులైన వారు సమాజంలో చెప్పారు. ఇది నిజమే. అంత దూరం రాకపోయినా కానీ సామాన్యంగా మనం ఆలోచిద్దాం. ప్రతి మనిషికి ఉండేటువంటి వేలి ముద్రలు కూడా అందరికీ ఒకటే విధంగా ఉన్నాయా? లేవు. ప్రతి మనిషికి ఉండేటువంటి వేలి ముద్రలు వేరు వేరు. ప్రతి మనిషిగానే వేరు వేరు. దేవుడు ఒక నుండే మనుషులందరూ చేశాడు, అయితే ప్రతి మనిషి ప్రత్యేకం. అందుకే విదేశాలకు వెళ్ళిపోవాలంటే న్యాయంగా, పద్ధతి ప్రకారంగా ఏదైనా పని మీద వెళితే ఆ వ్యక్తి వెళ్ళొచ్చు. పొరపాటున హంతవుడుగా, ఒక దోపిడీదారులుగా ఉండి ఈ దేశం ఇంకొక దేశానికి పారిపోయేటప్పుడు అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో పోలీసులు దొరుకుతాడు, పట్టేస్తారు వాళ్ళు. చేతికి సంబంధించినటువంటి ప్రింట్స్, వేలిముద్రలను బట్టి లేదా కళ్ళకు స్కాన్ చేసిన తర్వాత ఆ వ్యక్తి దొరికిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి మనిషికి ఉండేటువంటి వాసన కూడా వేరు. అందుకే దొంగతనం చేసిన తర్వాత ఎవరు పట్టుకోకపోయినా కానీ కుక్కలు పట్టుకుంటాయి. ప్రతి మనిషి వేరు వేరు. అదే చెప్తా ఉన్నాడు, మీరందరూ ఒక్కొక్క మనిషిగా నేను దేవునిగా భూమిని అందరినీ చేశాను. ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ఉన్నటువంటి మీరందరూ రకరకాలుగా ఉన్నారు. మీ యొక్క ఆలోచన కూడా వేరు వేరు. అయితే మీ తలంపులు వంటి తలంపులు నావి కాదు. ఆలోచించండి. నేను అన్యాయస్తుడు కాను అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన లాంటి తలంపులు మన తలంపులు కాదు. ఆయన లాంటి త్రోవలు అనేటువంటివి మరి మన త్రోవలు ఆ విధంగా లేకుండా పోతాం. ఆలోచిద్దాం. దేవుడు ప్రేమామయుడు. అదేవిధంగా ఆయనకు కోపం వస్తే, ఆయనకు అయిష్టంగా బ్రతికితే ఆయన శిక్షించే కరుణామయుడుగా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, దహించు అగ్ని. మరి ఆయనకు ప్రేమ లేదా? ప్రేమ. దేవుడు సృష్టిని చేశాడు. ఈ భూమికి రావాలని జగత్తు పునాది వేయబడకముందే మన గురించి ఆలోచించాడు ప్రణాళిక. వచ్చిన తర్వాత తినడానికి తిండి, ఆహార పదార్థాలు ఎన్నో చేశాడు. ఇప్పటికీ మన జీవితంలో ఇంత వయసు వచ్చినా కానీ మనకు తెలియని పదార్థాలు ఇంకా ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఇంకా టేస్ట్ చేయలేదు. దేవుడు అన్ని చేశాడు. ఎన్నో పదార్థాలను, అవసరానికి నీరు చేశాడు, తీసుకోవడానికి గాలి,
ఎన్నో రంగులు, ఎన్నో రుచులు, ఎన్నో అందాలను ప్రకృతిలో అన్ని పొందుపరిచి మన పాదం క్రింద పెట్టి మనకి ఇచ్చాడంటే ఆయనకు మన మీద ప్రేమ ఉంది. తల్లిదండ్రులైన వారు భూమి మీద తమ పిల్లలకి అన్ని ఇస్తారు, కారణం ప్రేమ. తల్లిదండ్రులే తమ పిల్లలను ప్రేమిస్తారు, అవసరానికి సందర్భం బట్టి శిక్షిస్తారు తప్ప ఇక వారి యొక్క నాశనాన్ని కోరుకోరు. వారిని నశింపజేయాలని, ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. మరి దేవుడు, ఆయన ప్రేమ లేదా? ఆయన ఆత్మలకు తండ్రి. ఆయన ఎంతో ప్రేమ చూపుతా ఉన్నాడు. నశించాలని, మనం నశించిపోవాలని, నాశనం అయిపోవాలని ఆయనకు ఏమాత్రం కోరిక కూడా లేదు. చూద్దాం, ఒక వచనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన 2వ రాకడలో ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతా ఉన్నాడు. ఆయన త్వరగా వస్తారన్నాడు, ప్రకటనలో ఉంది. ప్రభు త్వరగా వస్తున్నాడని ఉంది కదా, ఇది ఇంకా రాలేదేంటి, ఇది మర్చిపోయాడా అని చాలా మంది అవహేళన చేస్తూ ఉంటారు. ఆయన వస్తాడు. ఆయన వచ్చాడంటే ఆలోపు భక్తిగా లేకపోతే, భక్తిగా లేని నాశనం అయిపోతారు. అలా నాశనం కాకూడదని, ఎవరు నశింపకూడదని ఇచ్చ ఉంది. నశింపాలని కాదు, నశింపవలనని ఇచ్చయింపక నాశనం కాకూడదు ఏ ఒక్కరు. అందుకే దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు ప్రేమ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారిని ఈ భూమిని పంపడం జరిగింది. వచ్చినటువంటి ఆయన ప్రపంచ మానవాళి కోసం ప్రాణం పెట్టడం జరిగింది. ఏ ఒక్కరైనా అవసరాలకు సహాయం చేయమంటేనే కొంచెం ఆలోచిస్తారు. ఇచ్చిన తర్వాత తిరిగి ఇస్తాడా లేదా? ఇచ్చిన తర్వాత ఇక ఎగబడతాడేమో, ఇక పారిపోతాడేమో, తప్పించుకొని వెళ్ళిపోతాడేమో ఆలోచించి బాండ్ల మీద సంతకం పెట్టించుకుంటారు, రాయించుకుంటారు. ఈ మధ్య విచిత్రం ఏంటంటే, బాండ్ల మీద రాయించిన తర్వాత కూడా ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కూడా అడుగుతూ ఉన్నారు. నమ్మకం లేదా? నమ్మకం లేదు. డబ్బు ఇది చాలా ప్రమాదం కదా. ఎంత సొంత వారినైనా కానీ నమ్మవలసిన అవసరం లేదని బంధువులు, మరి స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య కూడా ఈ కాగితం ముక్క ఉండాల్సిందే. మాట కంటే వ్రాత ముఖ్యం. ప్రియమైన దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మనం మంచి వాళ్ళమని కాదు, మన గురించి అంతా తెలుసు. మంచి వాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం పెట్టాలంటే తెగిస్తారు, ముందుకు వస్తారు, నేను పెడతాను నీకోసం అని. కానీ మంచి వాళ్ళుగా కాకపోయేటువంటి వారి కోసమే, అలాంటి వారి కోసం సైతము వచ్చి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టాడు. పెళ్లి చేసుకోవాలని, కుటుంబం ఉండాలని ఆలోచన చేయలేదు. సమాజం గురించి ఆలోచించాడు, దేవుని యొక్క మనసు గురించి ఆలోచించాడు. అందుకే ఈ భూమికి వచ్చిన ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు, తన జీవితం ఇచ్చాడు. ఇందులో ప్రేమ ఉంది. ఏ ఒక్కరు నశించకూడదు. దేవుడు కూడా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఆయన మనస్సు. 60, 70, 80 ఏళ్ళ జీవితం వరకు ఈ సమయాన్ని, ఈ ఆయుష్కాలం ఇచ్చినా కానీ మనసు మార్చుకోకపోతే దేవుడు ఏం చేయాలి? స్వర్గానికి పిలుచుకోవాలా? నరకానికి పంపకూడదా? దేవుడు అన్యాయిస్తున్నా. చూద్దాం, వచనం చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా,
మీరందరూ తెలివిమంతులు అయితే వినండి, నా మాట వినండి. నా మాట ఆలకించుడి. నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. పొరపాటు అయిపోయింది. ఇలాంటి మాటలు ఉండవు ఆయన దగ్గర. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. సర్వశక్తుడు సర్వశక్తుడు దుష్కార్యం చేయుట దుష్కార్యం చేయుట అసంభవం. సంభవించదు, అది జరగదు. నన్ను దేవుడు అన్యాయంగా నరకానికి పంపించాడు అని వాదించడానికి ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయంగా చేయడు, అది అసంభవం. ఈరోజు నరకానికి వెళ్ళిన వాళ్ళు కేకలేసినా కానీ ఇదిగో అన్యాయంగా పంపించేవాళ్ళని ఇక్కడికి కానీ అడగడానికి ఛాన్స్ లేవు, అవకాశం లేదు. అలాంటి ఛాన్స్ కూడా ఉండదు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే ఆయన అన్యాయం చేయడు, అసంభవం. వారి క్రియలను బట్టే వారిని నరకానికి పంపిస్తాడు దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు సమాజం దేవుడు ప్రేమమయుడు బాగానే ఉంది, ఇది మరీ అంత నరకానికి పంపించాలా? ఇది ఎక్కడి న్యాయము? ప్రేమించాలి కానీ కాపాడాలి కానీ ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, కొంతమంది, అందరు కాదు, ఒక ఆయన ఎలా నాతో మాట్లాడాడు ఇదే మాట. దేవుడు ప్రేమమయుడు బ్రదర్, నరకానికి వెళ్ళినా కానీ అక్కడికి కూడా యేసుక్రీస్తుని పంపించి భూమి మీదకి వచ్చిన తర్వాత బోధ చేశాడు కదా, కొండ మీద ప్రస్తుతం యేసుక్రీస్తువా, నరకానికి కూడా ఆయన పంపిస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత మనం మలమల మాడిపోతూ ఉన్నాం కానీ వచ్చి అందరిని సమకూర్చి మళ్ళీ ప్రత్యేక ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగంలో విన్నవారు అందరు వింటారుగా. ఆ బాధ అనుభవించిన తర్వాత ఎవరు వినకుండా ఉంటారు. మొత్తానికి కొద్ది కాలం బాధ అనుభవించినా కానీ మళ్ళీ యేసుక్రీస్తుతో పాటు పరలోకాన్ని తీసుకొని వస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఏ ఒక్కరు నశించకూడదు. రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మాటలు విన్నామంటే మన లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా బతకవచ్చు. ఎందుకంటే మళ్ళీ తీసుకొని వస్తారు కదా, కొద్ది కాలం బాధ అనుభవించినా కానీ మళ్ళీ వస్తాం కదా, అది జరగని పని. ఈరోజు కల్పితాలు వింటే మనం మోసపోతాం. ఒక్కసారి ఈ భూమి మీద ఈ లైఫ్లో దేవునికి ఇష్టానుసారంగా బ్రతకపోతే ఇక లైఫ్ కొలాప్స్ అయిపోయినట్టే, ఇక నాశనమే చివరి అంతం. ప్రియమైన దేవుని పిల్లల, అయితే లోకంలో కూడా సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఏదో ఇంట్లో పాత్రలు డ్రస్సులన్నీ ఎత్తుకోవడం ఇది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ లైఫ్, ఈ జీవితమే దేవుడు ఇచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మలో ఏమాత్రం కపటం లేకుండా, ఏమాత్రం లోపం లేకుండా పరిశుద్ధంగా జీవిస్తే, ఆ ఇల్లు చక్కబెట్టుకుంటే అప్పుడు చాలా మంచిది. దేవుడు అదే చెప్పాడు. కానీ ఈరోజు ఎటు బతికినా ఒకటే, దేవుడు ప్రేమామయుడు, చచ్చిపోయిన తర్వాత కూడా తిరిగి తీసుకొని వస్తాడు. దేవుడు అంత అన్యాయస్తుడు కాదు. ఏ పిల్లలు మరి నరకంలో మాడిపోతూ ఉంటే ఏ దేవుడు కాపాడకుండా ఉంటాడు? ఇలా మాట్లాడతారు ప్రియమైన దేవుని పిల్లలు. అయితే బైబిల్ విషయానికి వస్తే దేవుడు దహించడాన్ని, ఆయన ప్రేమమయుడు, అన్ని వేరియేషన్స్ ఆయనలో ఉన్నాయి. అయితే ఎవరిని స్వర్గానికి పంపిస్తాడు, ఎవరిని నరకానికి పంపిస్తాడు? ఒక వచనం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఏం చేస్తాడు? కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. కాపాడును, నాశనం చేయును. కాపాడును, నాశనం చేయును. ఎవరిని కాపాడతాడు? ఎవరిని? తన్ను ప్రేమించు వారందరినీ, పరలోకంలో ఉన్న దేవుణ్ణి, సృష్టికర్తను ఆయన ప్రేమించాలి. ఆయన అక్కడ ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నాను, ఆయన నేను ప్రేమించడం ఏంటి? ఓకే, నేను ప్రేమిస్తాను. ఆయన నేను ప్రేమించడం అంటే ఎలా? అది ఎలాంటి రుజువు? ఎలా ఉంటుంది?
ఆయన ప్రేమించడం, పరలోకంలో ఉన్న దేవుని ప్రేమించడం అంటే ఆయన భూమి మీదకి ఏ వ్యక్తిని ఏదో పంపించాడో ఆయనను నమ్మితే పరలోకంలో ఉన్న దేవుడిని ప్రేమించాడు. దేవుడు యేసుక్రీస్తును పంపించాడు భూమి మీదకి. ఆ యేసును నమ్మితే, ఆ యేసు మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు దక్కే ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆయన నిన్ను కాపాడును. ఎక్కడ? అప్పుల బాధలో నుండి, రోగాల బాధలో నుండి. ఇవన్నీ తర్వాత సంగతి. నరకానికి వెళ్ళకుండా కాపాడతాడు. నిత్య నాశనం చవి చూడకుండా నిన్ను కాపాడతాడు. అలా కాపాడబడాలంటే నువ్వు ఆయన్ను ప్రేమించాలి. లేకపోతే భక్తిహీనులందరినీ ఆయన చేస్తాడంటా ఉన్నాడు, నాశనం. భక్తిహీనులు నాశనం చేస్తా అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బాగు చేస్తాడు, ఆయన గాయాన్ని రేపుతాడు. అన్ని కోణాలు ఉన్నాయి ఆయనలో. అప్పుడప్పుడు దైవసేవుడు వచ్చిన తర్వాత ఈ పదాలు వాడతారు. గాయం రేపువాడని నీవే ప్రభువా, గాయం మానవువాడని నీవే. రేపే ఎందుకు రేపాలి? బుద్ధి రావాలని. ఎందుకు మానుకుతా ఉన్నాడు? బుద్ధి తెచ్చుకున్నావు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అన్యాయం చేయట ఆయన జీవితంలో, ఆయన లైఫ్లో జరగదు. ఆయన అన్యాయస్తులు కాదు. భక్తులందరినీ, తనను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతాడు. భక్తిహీనులందరినీ నాశనానికి పంపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మనం చెడిపోయి నాశనానికి వెళ్ళాలని, దేవుడు నరకాన్ని నిర్ణయం చేయాలని ఆలోచన లేదు. కానీ మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత నాశనంగా వాళ్ళే బ్రతుకుతా ఉన్నప్పుడు అప్పుడు కేటాయించబడింది. ఈరోజు సమాజంలో మన మధ్యలో ప్రతి టౌన్లో ఏమున్నాయంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మరి జైళ్ళు కూడా ఉన్నాయి. ఈరోజు జైలు ఉన్నాయి కదా, ప్రతి పట్టణంలో జైలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎందుకు ఏర్పాటు చేసింది? మనమందరం జైలు పోవాలని. వీళ్ళందరూ జైలు పోవాలి. తప్పు చేసి జైలు పోవాలని కాదు. ఈ తప్పు చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, ఈ సమాజంలో ఉంటే ఇంకా 10 మంది చెడుపుతారు కాబట్టి ఇక వీళ్ళందరూ తీసుకుని పోయి అక్కడ ఒక చోటికి వెళ్ళి బంధించాలి. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అదే మనం ఆలోచిస్తే మరి దేవుడు కూడా అవిధేయులను, పాపాత్ములను, ఇలాంటి వాళ్ళందరినీ ఇదిగో శిక్షలోకి పంపాలి, నాశనాన్ని నడిపించాలి, నరకాన్ని పంపించాలని ఆలోచన చేశాను. మరి ఈరోజు గవర్నమెంట్ను ఎదిరించే ఎవరైనా సరే, మీరు ఎందుకు నిర్మించారు పోలీస్ స్టేషన్, ఈ చెరసాల, అసలు ఇవన్నీ ఎందుకు? ఎవరైనా ప్రభుత్వాన్ని ఎదిరించగలరా? ఎవరు ఎదిరించలేదు. మీరు చేసేది ఏంటి? ప్రజలను బంధించి తీసుకొని పోవడానికేనా ఈ జైళ్ళని? ప్రభుత్వానికి ఎవరు ఎదురు చెబుతారు? ప్రభుత్వానికి ఎదురు ఎవరు చెప్పలేరు. మరి దేవునికి నువ్వు ఎందుకు పెట్టావు నరకాన్ని అంటే అక్కడికి పంపడానికి? అని ఏ వ్యక్తి మరి దేవుని కూడా అడగకూడదు. దేవుడు నరకానికి పంపాలనే ఆలోచన కాదు ఆయనకు. కానీ ఈరోజు తమ యొక్క ఆలోచన వలన, తమ క్రియల వలన దేవుడు ఎంత ప్రేమించినా, ఎంత ప్రేమ చూపినా కానీ మారకపోయేసరికి ఆయనే ప్రేమను చంపుకొని ఇక పంపవలసిన వయసు వచ్చేసి. ఏమైనా దేవుని పిల్లారా, కొన్ని వచనాలు చూద్దాం. సామెత గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను 32 క్షమించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయువాడు స్వనాశనమును కోరువాడే. జాగ్రత్త చేసేవాళ్ళు. ఇలాంటి వారికి ఏం సంభవిస్తుందంటే చెప్పాడు అక్కడ, స్వనాశనం. సొంతంగా వారే నాశనం చేసుకుంటారు. వారికి సంభవించేది నాశనమే. దేవుడు ఏమైనా జాగ్రత్తలు చేసి నువ్వు నశించిపోవని దేవుడు ఏమైనా చెప్పాడా? లేదు. ఈరోజు మనుషులు జాగ్రత్తలు చేసి వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటా ఉన్నారు. ఇక అంతేకాకుండా
దేవునికి అయిష్టానుసారంగా బ్రతికి నిత్య నాశనానికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇవి మనుషులే చేసుకుంటా ఉన్నారు, దేవుడు చేయమని చెప్పలేదు. ఇంకా వచ్చిన చూద్దాం. ఇదే సామెత గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు 16వ అధ్యాయం 18. నాశనమునకు ముందు గర్వం నడుచును, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఎందుకు గర్వపడతావు? ఎందుకు అహంకారమైన మనస్సు ఎందుకు ఉంది? అంటే నాశనం కావాలనుకుంటున్నావా? పడిపోవాలనుకుంటున్నావా? దేవుడు పడగొట్టడు, దేవుడు నాశనం చేయడు. ఎందుకు గర్వపడుతున్నావు? ప్రియమైన దేవుని పిల్లారా, నాశనములకు ముందు గర్వం నడుచును. ఈరోజు నశించడానికి ఎందరో మంది వెళ్ళిపోయారు. వాక్యం చెప్పినప్పుడు వినకుండా మీరు మాకు చెప్పేదేంటి అని ఆలోచనతో వెళ్ళిపోయేవారు ఒకసారి ఆలోచిస్తే గర్వంతో ఉండేవారు. నాశనానికి ఎందుకు వెళ్ళిపోవాలి? వాళ్ళు ఏదో ప్రేమతో మాటలు చెప్తూ ఉన్నారు కదా, ఆ మాటలు విని స్వీకరిస్తే మీకు తెలుస్తాయి కదా విషయాలు. దేవుడు నరకానికి వెళ్ళమని చెప్పడం లేదు, నువ్వు గర్వపడి నరకానికి వెళ్ళిపోయి కాలిపోమని చెప్పడం లేదు. ఆ గర్వం ఏదో ఇక్కడే కాల్చేసి అహంకారమైన మనస్సుతో నరకానికి పోవడం కంటే ఆ అహంకారమైన మనస్సు ఇక్కడే కాల్చేసుకో. ప్రియమైన దేవుని పిల్లారా, కానీ తమకు తామే గర్వపడి నాశనానికి వెళ్తా ఉన్నారు. దేవుడు పంపించడం తర్వాత సంగతి, దేవుడు నరకానికి పంపించడం తర్వాత సంగతి. వీళ్ళే గర్వపడి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడికి. అవసరమైంది అంతా. ఇంకొక వచనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణములకు ఉరి తెచ్చును. ఎందుకు బుద్ధిహీనంగా మాట్లాడతాం? ఎందుకు దెబ్బలు కావాలని కోరుకుంటున్నావు? అలా బుద్ధిహీనంగా ఎటు పడితే అటు మాట్లాడితే ఇక నీకు ప్రమాదం ఉంది. నువ్వు ఎటు పడితే అటు మాట్లాడితే నీకు నాశనం ఉంది. దెబ్బలు కావాలని కోరుకుంటున్నావా? తొందరపడుతున్నావా? మన భాషలో మాట్లాడుకుంటే తన్నులు తన్నించుకోవాలనుకుంటున్నావా? ఎందుకంటే మాట్లాడతావు? దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నరకానికి పోవని చెప్పాడు. నీకు నువ్వే చెలరేగిపోయి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్త చేసేవారు, గర్వపడేవారు, బుద్ధిహీనంగా ఎటు పడితే అప్పుడు మాట్లాడేవారు నాశనానికి వెళ్ళమని దేవుడు చెప్పలేదు. వీళ్ళే మనుషులే కల్పించుకొని అపవాది యొక్క ఆలోచనలు అవి అలాగే పెట్టుకుంటే ఇక దేవుడు పంపడం తర్వాత సంగతి, మనమే వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నరులను నరకాగ్నికి పంపడం ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడే. భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను ముందే చెప్పాడు కదా. ఈ మాట విని తర్వాత కూడా నువ్వు లైన్ తప్పుతున్నావంటే, కాలు జారుతున్నావంటే ఇక నాశనమే. వర్షం బాగా పడేటప్పుడు జాగ్రత్త, కాలు జారి పడతాయని చెప్తాను. జాగ్రత్త చెప్తా ఉన్నాడు దేవుడు. ఇదిగో జాగ్రత్త, ఈ లైఫ్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ ఒక్క కొద్దిగా సరే అజాగ్రత్తగా ఉంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుందని దేవుడు చెప్తావు. ప్రియమైన దేవుడు, ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు వింటావు? ఆనందపడడానికి కాదు. మనం ఏదో మాటలు విన్న తర్వాత అన్నవారు బాగా చెప్పారు, ఏదో బాగా మేము కూడా నవ్వుకున్నాము, వీటి కోసం కాదు. ఈ మాటలు విన్న తర్వాత దేవుని యొక్క మాట మన హృదయంలో వెళ్ళిన తర్వాత మన మార్పు, మన హృదయంలో ఏమైనా లోపం ఉంటే అది తీసేసుకోవాలి. దేవుడు నరులను నరకానికి పంపడం అనేది అది జరగదు. పంపుతాడు ఎప్పుడు? మన బ్రతుకు సరిగా లేనప్పుడు పంపుతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వచనం చూద్దాం. ఒక వచనం చివరిలో విలాప వాక్యములు 6
3వ అధ్యాయం విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. ఈ మాట బాగా చదువుదాం ఒకసారి. చదువు. హృదయపూర్వకముగా అంటే దేవుడు మనస్ఫూర్తిగా ఆయన నరులకు విచారమునైనను ఏంటి బాధనైనను కలుగజేయడు. ఆయన మనస్ఫూర్తిగా ఎవరికి విచారం కలగజేయడు, ఎవరికి బాధ కలిగించడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు గత 2 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగం వచ్చింది. మెజారిటీగా చాలా మంది వైద్యం తీసుకున్నారు, ట్యాబ్లెట్ వేసుకున్నారు, ఇంజెక్షన్స్ తీసుకున్నారు. అలా ఇంజెక్షన్ తీసుకునే వారికి ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. కరోనా రోగంతో ఆ బారిన పడిన తర్వాత ఇంజెక్షన్ తీసుకున్న వారికి అడిగే ప్రశ్న ఇది, ఎందుకు ఇంజెక్షన్ తీసుకున్నావు? తీసుకోవద్దు. ఎలా బ్రదర్? చచ్చిపోతాను కదా. సరే, నువ్వు చచ్చిపోతావని తీసుకున్నావు అంటే కరోనా వైరస్ను నువ్వు మందు ఎక్కించుకున్న తర్వాత దాన్ని ఎందుకు చంపావు? మళ్ళీ ఇంకొక విధంగా మాట్లాడతాను. కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ వేసుకున్నారు కదా, ఎందుకు నువ్వు వేసుకోవాలి? ఎందుకు కరోనా వైరస్ నువ్వు చంపాలి? లేకుంటే ఎలా బ్రదర్? నేను చచ్చిపోతాను కదా. మందు వేసుకోకపోతే ఆ మందు వైరస్ మీద పని చేయకపోతే, వైరస్ చనిపోకపోతే నేను చచ్చిపోతా. అంటే నువ్వు చనిపోకుండా ఉండడానికి నువ్వు వైరస్ నమ్ముతావా? అంటే వైరస్ చంపడం నీకు న్యాయమా? న్యాయమే కదా. ఎందుకు న్యాయం? లేకుంటే నేను పోతాను కదా. అంటే నువ్వు పోతావని, నువ్వు చచ్చిపోతావని, కరోనా వైరస్ చచ్చిపోవడానికి నువ్వు కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వం ఇచ్చినది తీసుకొని వేసుకున్నావు. ఇది నీకు న్యాయమైతే, కరోనా వైరస్ చంపడం నీకు న్యాయమైతే, ఈరోజు దుష్టులుగా దుర్మార్గుల ప్రపంచంలో దేవుని దృష్టికి వైరస్ లాంటి మనుషులను దేవుడు చంపడం న్యాయం కదా? న్యాయమే. అలాంటి వారిని నాశనానికి పంపించడం న్యాయం కదా? న్యాయమే. ఆయన ఏమైనా మనస్ఫూర్తిగా నరకానికి పంపుతున్నాడా? లేదు. ఇప్పుడు అదే మాట చదివేమా? ఇప్పుడు అదే మాట ఒకసారి చదవండి. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగజేయడు. నరకంలోకి వెళ్ళినటువంటి వారందరూ బాధపడతా ఉన్నారు. వారందరూ బాధపడతా ఉన్నారంటే వారికి బాధ కలిగిందంటే దేవుడు ఏదో మనస్ఫూర్తిగా పంపలేదు వారిని నరకానికి. ప్రియమైన దేవుని పిల్లల, వారికి క్రియలను బట్టి వారి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఆలోచిస్తే మనం ప్రపంచంలో ఈరోజు మరి ఎందరో మరణిస్తూ ఉన్నారు. ఈ మరణం అనేది మరి వయస్సు భేదం లేకుండా పిల్లలకు, యవ్వనస్తులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి అందరికీ మరణం సంభవిస్తూ ఉంది. అప్పుడప్పుడు పుట్టిన తర్వాత పిల్లలు కూడా చనిపోతాం. మరి ఎవరైనా ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లవాడు చనిపోయిన తర్వాత చాలా బాధపడతారు. తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఇక తర్వాత చాలాసేపు అయిన తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే ఆ శిశువును ఎత్తుకొని ఇక పాతి పెట్టడానికి తీసుకెళ్తాడు. అలా సమాధి వద్దకు తీసుకెళ్తారు. అందరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత చిన్న గొయ్యి తీసి పాతి పెడతారు. చుట్టూ అందరు చూస్తూ ఉంటారు. అలా పాతి పెట్టిన తర్వాత మట్టి కప్పిన తర్వాత చుట్టూ మట్టి బాగా పేరుస్తూ ఉంటాడు. అప్పుడు పక్క ఉన్న వాళ్ళు ఎవరైనా చూడు ఎంత దుర్మార్గుడు, పసిబిడ్డ చచ్చిపోయి ఉంటే చక్కగా కూర్చోబెడతా ఉన్నాడు, చక్కగా మట్టిని పేరుస్తూ ఉన్నాడు, ఎంత అన్యాయం చేస్తూ ఉన్నాడని ఎవరైనా అంటారా? అసలు అన్నారు, అనకూడదు కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే మరణించిపోయాడు కాబట్టి ఇక సురక్షితంగా పాతి పెట్టాలి.
అంటే మనస్ఫూర్తిగా వెళ్ళి బాధ పెట్టాడా తండ్రి? మనస్ఫూర్తిగా లేదు, బాధతో వెళ్ళిపోయి బాధ పెట్టించాడు. ఈరోజు దేవుని యొక్క పరిస్థితి కూడా అదే. ఈరోజు మనుషులందరూ దుర్మార్గులుగా, దుష్టులుగా ఇలా బ్రతికినప్పుడు వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఎందరో దైవసేవను పంపించి దేవుడు మనుషులను ప్రేరేపించినా కానీ ఆ మాటలను పసిగట్టలేక, తమ హృదయాలను మార్చుకోలేక ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేయాలి? నాశనానికి పంపించొద్దా? పంపించడం న్యాయమే. ఆయన పంపిస్తాడు. ఆయన కీర్తన గ్రంథంలో సరైన మాట, తనను ప్రేమిస్తూ వారందరినీ ఆయన కాపాడును. ఇక భక్తిహీనులందరూ ఏం చేస్తాడు? ఆయన నాశనం చేయను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నరులను నరకాగ్నికి పంపడం న్యాయమా అంటే న్యాయమే. కళ్ళు మూసుకొని పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ యొక్క పాఠం ద్వారా నాయన మరొకసారి నాయన మీరు అన్యాయం చేయట అసంభవం అని తండ్రి మీ పిల్లలకు జ్ఞాపకం చేశాం నాయన. మా యొక్క జీవితాలలో నాయన జరిగేటువంటి పరిస్థితులను బట్టి తండ్రి మేము పొరపాటుగా మీ గురించి తండ్రి మేము అన్యాయంగా ఏవైనా మాటలు తండ్రి ప్రయోగించినట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించమని కోరుచు. ఎన్నో విషయాలు తండ్రి వ్రాయించారు నాయన. వీటి ప్రకారంగా బ్రతకగలిగే అవకాశం కల్పించమని కోరుచు. మీరు అన్యాయస్తున్నారు నాయన. ప్రపంచం తండ్రి అన్యాయస్తులని ముద్ర వేస్తూ ఉంది. మీ యొక్క వాత్సల్యం, మీ యొక్క ప్రేమ తండ్రి ఈ యొక్క సమాజానికి తండ్రి మేము తెలియజేసే విధంగా తండ్రి మాకు సహాయం దయచేయమని కోరుచూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోమని, ప్రతి విధమైనటువంటి అక్కర నాయన క్రీస్తులో తీర్చమని మేమందరం ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం కలిగి నీ పనిని జరిగించిన ఆయన నువ్వు నా మహాలోకం చేరుకునే మంచి అవకాశాన్ని కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.